అండి. నా పేరు డాక్టర్ సంధ్య. అసలు మనం ఈ డెంగ్యూ ఫీవర్స్‌ని, నార్మల్ ఫీవర్స్‌ని ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి? ఎటువంటి టెస్ట్‌లు మనకి హెల్ప్ అవుతాయో చూద్దాం. సహజంగా మనకి నార్మల్ ఫీవర్స్‌లో ఏంటంటే క్రమంగా మనకి అంటే తీవ్రత అనేది అంత ఉండదు. నార్మల్‌గా మనకి జ్వరం వస్తుంది. అండ్ మనం టాబ్లెట్స్ వాడితే ఏంటంటే తగ్గిపోతా ఉంటుంది. తగ్గుదల అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. తగ్గిపోతుంది, రికవరీ అవుతున్నాం అన్నట్టు. బట్ ఎప్పుడైతే ఈ డెంగ్యూ అనేది మనకి వస్తుందేంటంటే, ఈ ఫీవర్స్ అనేవి సడెన్‌గా రావడంతోనే మనకొక 103, 104 ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా చాలా మనకి విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. చాలా నాసియేటింగ్‌గా ఉంటారు. విపరీతమైన వీక్‌నెస్ ఉంటుందనమాట. ఫుడ్ ఏది కూడా వెళ్ళదు. వామిట్స్ చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా మనకి కొంచెం అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఏంటంటే మనకి చర్మం మీద మనకి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో, ర్యాషెస్ అనేవి కూడా మనకి స్కిన్ ర్యాషెస్‌లో కూడా చూస్తూ ఉంటాం. సో, మనకెప్పుడైనా ఈ జ్వరాలనేవి మనకి తెలుస్తుంది. మనకి ఐడెంటిఫై చేస్తే నార్మల్ ఫీవర్‌కి ఇంకేదన్నా ఇబ్బందికర జ్వరం వచ్చిందా అనేది మనకి ఐడెంటిఫై అవుతూ ఉంటుందనమాట. సో, మనం ఎప్పుడైనా ఈ ఒక రోజు 1 డే వెయిట్ చేసుకోవడం బాగా ఎక్కువగా తీవ్రత ఉంది అంటే మనకి హెల్ప్ చేసే ఇంకొక బ్లడ్ టెస్ట్ ఏంటంటే ఎన్ఎస్‌వన్ యాంటీజెన్ టెస్ట్ అంటాం. ఇది డెంగ్యూ మనకి వచ్చిందా లేదా అనేది ఈ టెస్ట్ మనకి కన్ఫర్మ్ చేస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి ఏంటంటే మీరు ట్రీట్మెంట్‌లోకనేది మీరు వెళ్ళిపోవాలి. మనకి హోమియోపతిలో హెల్ప్ చేసే మెడిసిన్స్ గురించి నేనొక షార్ట్ చేశానండి. అది ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే కాకుండా అసలు మనం సహజంగా ఈ డెంగ్యూ అటాక్ అయినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే నార్మల్ అసలు వాటర్ ఇంటేక్ అనేది మనం తీసుకోవాలి. ఫ్లూయిడ్ ఇంటేక్. అది. మనకెప్పుడైతే ఈ ఫ్లూయిడ్ ఇంటేక్స్ అనేవి లేవో బాడీలో మనకి ప్లేట్‌లెట్ కౌంట్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. సో, అది మనకి వయసులో ఉన్న వారికైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా అది సహజం. సో, మనం ఏంటంటే వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించాలండి. ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, బీట్రూట్ జ్యూసెస్ కానీ ఇటువంటివి తీసుకోవాలి. అండ్ మనకి ఎప్పుడైనా బాగా ఇంకా అసలు మనం ఈ ఫుడ్స్ కూడా మనం తీసుకోలేము అనుకుంటే వికారంగా ఉంటుంది అనుకుంటే మీరు సలైన్ అనేది కూడా మీరు తప్పనిసరిగా పెట్టించుకోవాలి. మనకెవరైనా హై బీపీ పేషెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా హార్ట్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్న వారు, ఇంకా ఏదైనా డయాబెటిక్స్‌తో ఉన్నవారేంటంటే ఇవి మన హాస్పిటలైజ్ అయ్యి ఒక 3 డేస్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెటర్‌గా ఉంటుంది మనకి. మనకి హౌస్ హోల్డ్ ట్రీట్మెంట్ కన్నా హాస్పిటలైజ్ అయ్యి తీసుకుంటే బెటర్ కేర్ అనేది మీకెక్కువగా ఉంటుంది. అండ్ ఈ వాటర్ ఇంటేక్ అనేది నార్మల్‌గా వాటర్ తీసుకోవాలి. కివి ఫ్రూట్స్ ఒకటి బాగా హెల్ప్ చేస్తుంది. బొప్పాయి మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఈ చాలామంది బొప్పాయి ఆకుల రసం గురించి చెప్తూ ఉంటారు. బట్ అటువంటిదేమీ చేయకూడదండి. నార్మల్‌గా మీరు బొప్పాయి ఫ్రూట్ అనేది తీసుకోవాలి. అండ్ మనకిప్పుడు చాలా వరకి హోమియోలో మీకు పపాయి క్యూ అనే మెడిసిన్ ఉంటుంది. అదే విధంగా నార్మల్‌గా కూడా మీకు పపాయ టాబ్లెట్స్ అనేవి మీకు ఎక్స్‌ట్రాక్ట్స్ అనేవి మీకు మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. సో, అటువంటివి వాడాలి తప్ప మనం ఈ రసం, బొప్పాయి ఆకుల రసం తీయడం అట్లాంటి యూసేజ్ అనేది చేయకూడదు. బొప్పాయి ఫ్రూట్ తినండి మీరు. ఫ్రూట్ తినండి. అండ్ నాన్ డయాబెటిక్‌గా ఉంటే చక్కగా మీరు టాబ్లెట్స్ అనేది తీసుకుంటే వెంటనే కోలుకుంటారు. అండ్ హోమియోపతిలో కూడా మీకు స్టార్టింగ్ స్టేజ్ నుంటే ఫీవర్స్‌కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. రూస్టాక్స్ అని, ఫిటోరియం పర్పోరేటమ్ అని చాలా వీక్‌గా ఉన్నారనుకోండి జెల్సీమియం అనే మెడిసిన్స్ ఎంతగానో హెల్ప్ చేస్తే మీరు ఆ స్టేజెస్‌కి ఇంకా జ్వరం అనేది ఇంకా పెద్దగా మారకుండా ఈ డెంగూస్ అనేవి మీకు ఇంకా స్టేజ్ బై స్టేజ్ అడ్వాన్స్ అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తాయి. మీరు నార్మల్‌గా మనకి పారాసెటమాల్స్ కానీ, యాంటీబయోటిక్స్ తీసుకున్నా సరే పర్వాలేదు. మీకు హోమియో మెడిసిన్స్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఈ డెంగ్యూ కూడా పర్టిక్యులర్‌గా మీకు డెంగ్యూ మెడిసిన్స్ కూడా మనకి ఇంకా ప్లేట్‌లెట్స్ అనేవి తగ్గవన్నమాట. ఒక 1 వీక్ వాడుకుంటే మనిషి పూర్తిగా కోలుకుంటారు. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌కి కూడా అంటే మనకి ఫీవర్స్ తగ్గిన అనిసత్వం అనేది ఒంట్లో ఉంటుంది. అటువంటి టైంలో ఏంటంటే మనం 5 ఫాస్ అనేది తీసుకుంటే చాలా వీక్‌నెస్ అనేది రికవరీ ఉంటుంది. అండ్ అసలు ముఖ్యంగా ఈ డెంగ్యూ అనేది మనకి ఎక్కువగా ఈ మస్కిటో బైట్స్ వల్ల వస్తూ ఉంటుంది. సో, మనం మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం హైజీన్‌గా మెయింటైన్ చేసుకోవడం. ఎవరైనా ఎక్కువ ట్రావెలింగ్స్ వెళ్తూ ఉంటారు. మనకేదైనా ట్రావెలింగ్ కానీ, ఔట్ ఆఫ్ స్టేట్స్ అలా వెళ్ళినప్పుడు ఏంటంటే తిరిగి వచ్చిన తర్వాత ఒక 1-10 డేస్‌కి మధ్య ఏంటంటే మనకి ఈ చిన్న చిన్న మైల్డ్ అటాక్స్ అనేవి ఉంటాయి. అదేదో ఒళ్ళంతా పెయిన్‌గా ఉండడం, కొంచెం మనకి జ్వరం రాదు. కానీ ఆ ఫీవరిష్ సెన్సేషన్ అనేది బాడీలో ఉంటుంది. ఎవరైనా మనకి అలాగా ఈ ట్రావెలింగ్స్ ఎక్కువ చేసే పర్సన్స్ ఏంటంటే, కొంచెం ఎక్కువగా మనకి మస్కిటో బైట్స్ బారిన పడుతూ ఉంటారు. సో, వారు కొంచెం ప్రాపర్‌గా మస్కిటో రిపెలెంట్స్ లాంటిది వాడడం మనకి
ఎక్కువగా క్లోజ్డ్‌గా ఉండే మనం క్లోజ్డ్‌గా ఉండే ఏరియాస్‌లో స్టే చేసుకోవడం, ఓపెన్ ప్లేసెస్ అనేవి అంత ఎక్కువగా మనం విజిట్ చేయకుండా ఉంటే ఏంటంటే కొంచెం మనం సరిపడా జాగ్రత్తలు అండ్ మీకు హోమ్ మేడ్ ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ట్రావెలింగ్స్‌లో ఓకే. బట్ ఎప్పుడైతే మనం అవైలబిలిటీ ఉంటామో ఖచ్చితంగా హోమ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. అన్‌హైజినిక్‌గా ఉండే కండిషన్స్ నుంచి మనం పక్కకు వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు సీజన్ వైస్ మనకి ఎక్కువ ఈ కోల్డ్ అటాక్ అవుతూ ఉంటది. ఏ జ్వరం వచ్చినా కంగారుగా ఉంటది. సంథింగ్ ఈ జ్వరం ఏదైనా ఇంకొక జ్వరమా అన్నట్టుగా. అండ్ 1 డే, 2 డేస్ అనేది చూడొచ్చు మనం. చూసి ఆ తర్వాత కూడా మనకి తీవ్రత అవుతుందంటే మనకి వెంటనే టెస్టెస్ అనేవి మనకి చాలా అవైలబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ మనకి హోమ్‌కి వచ్చి కూడా మనకు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో, వెంటనే మనం నెక్స్ట్ డేనే బ్లడ్ టెస్ట్ అనేది చేయించండి. అప్పుడు మనకేంటంటే అసలు ఏంటి మనం చూడాలనేది. అండ్ పిల్లల్లో కూడా మనం ఈ డెంగూస్ లక్షణాలు చూస్తూ ఉంటాం. సో, మనం ఏంటంటే దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అండ్ ఈ సీజన్‌లో ఏంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా కాచి చల్లార్చిన వాటర్ తాగడం. ఏమాత్రం కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఉన్నా వెంటనే కొంచెం ఐసోలేట్ అయిపోయి మనం కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ ఇంటేక్ పెంచుకొని ఫ్రెష్‌గా ఉండే ఫ్రూట్స్, ఫ్లూయిడ్ ఇంటేక్, సూప్స్ లాంటివి తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.